కళా జీవితంలో ఎన్నో పాటలు, ఎంతో ప్రయాణం, పాటల పల్లకి వేదిక మీదకి దగాపడ్డ కళాకారుల కోసం మాట పాట అందియవలసిందిగా కోరుతున్నాం. అన్న నాకు అది చాలా ఇష్టమైన పాట, మీకు ఎప్పుడో చెప్పినా కూడా. పాటల పల్లకిలో కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి కళాకారులు అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. పాటల పల్లకిలో ద్వారా మరి తెలంగాణలో ఉద్యమాన్ని తొలగించినటువంటి ముఖ్య పాత్ర కళాకారులదే. కాబట్టి ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కళాకారులందరికీ కూడా మరి లబ్ధి చేకూరాలి, అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఈ వేదిక తరపున అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దగాపడ్డ కళాకారులందరికీ నా వంతు బాధ్యతగా నేను చేసింది ఏంటంటే, నాకు కూడా ఉద్యోగం వచ్చింది టీఎస్ఎస్లో. కాకపోతే ఒక 1 ఇయర్ తర్వాత నేను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే నా ఉద్యోగం ఇంకొక కళాకారునికి అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను రిజైన్ చేయడం జరిగింది. అలాగే అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కళాకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మూగబోయిన కోటి తమ్ముళ్ళ గలాల పాట పలికించు కవితా జవమ్ము గూర్చి, నా కళాలకు గలాలకు బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. మరి నిర్నాల కిషోరన్న చేపట్టేటువంటి ఈ పాటల పల్లకిలో అందరికీ లబ్ధి చేకూరాలని, ప్రతి కళాకారునికి అంటే అర్హులైన కళాకారులకు అందరికీ, అంటే చాలామందికి ఒక 550 మందికి వచ్చింది, కానీ ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఇంకా 1000-2000 మంది కూడా కళాకారులు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ అంటేనే కళాకారులకు ఒక పుట్టినిల్లు. వాస్తవంగా ఇక్కడ నుంచే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే మరి ఆట విడుపుగా కొంచెం తెలంగాణ పాట ఎట్లుంటుంది, జానపదం ఎట్లుంటుంది, ఆనాటి జానపదాలు, ఆనాటి ఉద్యమ గీతాలు, సామాజిక గీతాలతోటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ పాట అంటే ఎంత కమ్మగా ఉంటుందంటే, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా, కళ్ళు కళ్ళు నేను గోరి వచ్చిన కాఫీ సొన్నలు గాయవే ఓ పిల్ల, కళ్ళు కళ్ళు నేను గోరి వచ్చిన కాఫీ సొన్నలు గాయవే. చూడు ఎంత కమ్మ ఉంటుందంటే, ఆ పిల్లగాడు ఏమంటుండు, సిన్ని సిన్ని దాని ఓ పిల్ల పచ్చొన్న కోసేదానా జర్ర సాయిగాసి పోయివంటే పిల్లేమంటారు చూసినవా, సంస్కృతి సాంప్రదాయం తెలిసిన పిల్ల మన తెలంగాణ పిల్ల. ఏలు పట్టిన వాడివా ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా, ఏలు పట్టిన వాడివా ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా, పాలు వెలుగు దాగి పట్టే మంచం మీద పావాలించిన వాడివా ఓ పిల్లగా, పాలు వెలుగు దాగి పట్టే మంచం మీద పావాలించిన వాడివా. ఇంత కమ్మగా ఉంటుంది పాట, తెలంగాణ పాట అంటే. అయితే ఈరోజు సినిమా పాటలను కూడా బీట్ చేస్తున్నటువంటి మన తెలంగాణ పాటలు, మన సంస్కృతి, మన పల్లె పాటలు. సినిమా పాట ఎట్లుంటుంది అందరికీ తెలుసు కదా సినిమా పాట అంటే. అప్పటి ఒక పాట వచ్చింది, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన వాన వాన, ఇన్నాళ్ళకు దాక్కుంటావే పైన, నేనొస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానా. అయితే ఆ సినిమా పాట ఎట్లుందంటే, ఓన్లీ ఆమెనే బయటకు వచ్చి పాపం వాన రా రా జర నన్ను గడిపో అన్నట్టుంటే, అప్పుడు ఆ కాలంలో మా సిరిసిల్లల 12 ఏళ్ళు నీళ్ళ సుక్క పాట వచ్చింది తెలుసా. అప్పుడు జయరాజన్న రాసిండు పాట, ఆ పాటతోనే వాన వచ్చింది కావచ్చని నేను అనుకున్నా. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ,
పాట పాడుకుంటే వాస్తవంగా 12 ఏళ్ల తర్వాత అప్పుడు వానలు కురిసినాయి. మా సిరిసిల్లలో జల వానమ్మ పాటకు ఆ వర్షం దేవుడు మరి కురిపించడం జరిగింది. అంటే ఇటువంటి పాటల ద్వారా సినిమా పాటలు కూడా కొన్ని బాగుంటాయి. చాలా మరి మన రాష్ట్రం దేశం ప్రపంచ చరిత్ర కలిగిన వాడు. ఆ సార్ రాసిన పాట నన్ను దోచుకుందుబట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా అంటే ఇంత చక్కటి పాటలు వస్తుండే వెనకట సినిమా పాటలు. ఇప్పుడు ఎట్లా వచ్చినాయంటే నిన్నే 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 గొడవ ఓ నిన్నే నిన్నే ఓ నిన్నే నిన్నే ఏగలు. ఈ సందర్భంగా నాకు టైం వచ్చింది కాబట్టి ఆ జోక్ చెప్తాను. చాలామంది ఆ బాత్రూమ్ జోక్ చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక జర గ్యారప్పాలు జర ఎక్కువ తిరుగుడు అయింది. నేను గ్యారప్పాలు తిరిగిన తర్వాత ఇక మా ఇంట్లో ఏమన్నారు సినిమాకు పోదాంపా అంటే అయితే సినిమాకు పోయి స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత పోయినా ఆల్రెడీ వాష్రూమ్ అని ఉంటుంది చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ లోపల ఒక ఆయనే ఒక పావు గంట అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, మనిషి వస్తలేడు. ఇక నాకేమో డోర్ కొట్ట బుద్ధి కాదు, పిలువ బుద్ధి కాదు. ఇక నేను ఎట్లేదు గాయకుని జర్ర ఒక రావోయి చందమామ నా వింతగాత వినుమా రావోయి చందమామ చందమామ. అయితే లోపలున్న ఆయన కూడా గాయకుడే. చెప్పు చెప్పు అయితే లోపల ఉన్న ఆయన కూడా గాయకుడే. ఆయన కాదు ఆకును దేవయ్య ఎక్కడ పోయాడు. కాస్త ఆగబోయి భారతీయుడా ఆగబోయి భారతీయుడా. అయితే బయట నేను గంట సేపా నిలుసొని ఎట్లుంటుంది పరిస్థితి అందరికి తెలుసు. ఇక నేను అందుకున్న పాట ఆగదు ఆగదు ఆపితే ఆగదు ఆగదు ఏ నిమిషము నా కోసము అది ఆపితే ఆగదు ఈ నిమిషము. ఇక లోపల ఆగదుదే నిమ్మలం కూర్చుండు. ఎందుకు ఆగదుగా ఆపుకుంటే అన్నీ ఆగుతాయి. మనిషికి పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. ఆపుకుంటే ఆగుతాయని చెప్పేసి ఆయన అందుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అయ్యా ఋషి ఉంటే ఋషులైతే నిజమే, కానీ ఇది ఆ ఋషి కూడా సాధ్యం కాదు. అది బయట నా పరిస్థితి తెలుపుతున్నది. గంట సేపే నా పరిస్థితి రగులుతుంది మొగిలి పొద నాగిరిలా వస్తున్నా నాగస్వరము చేస్తా కాటేస్తారో గట్ట జరిగింది నా పరిస్థితి. ఇంకా లాస్ట్ తర్వాత ఏమైంది, ఇది అందరికీ అంటే అనుభవమే. దాదాపుగా ఎక్కడ పోయినా ప్రతి కళాకారునికి అందరికీ అనుభవం కాబట్టి ఆ చిన్న పాట తయారైంది. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నిర్ణయాల కిషోరన్నకు, అలాగే పాటల పల్లెకిలో కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దగాపడ్డ కళాకారులందరికీ కూడా మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నా రమేష్ అన్న హైదరాబాద్ నుండి కరీంనగర్ విచ్చేసి పాటల పల్లకి వేదిక మీద ఈ
మిగిలిపోయిన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి మీ వాయిస్ వినిపించినందుకు, మాకు అందరికీ అండగా నిలిచినందుకు మీకు పాటల పల్లకి వేదిక నుంచి కళాకారులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న, కళాభివందనాలు తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్.